హలో హాయ్ నమస్తే. ఇప్పుడు మనం రెగ్యులర్గా అంటే కెమెరా గురించి సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. అందులో షార్ట్స్ చెప్పాను, యాంగిల్స్ చెప్పాను, మూమెంట్స్ చెప్పాను, లెన్స్ చెప్పాను, ఫిల్టర్స్ చెప్పాను, ఫోకస్ గురించి చెప్పాను. అంటే లెన్స్ గురించి డీటెయిల్ తర్వాత చెప్తాను. లెన్స్ అనే వర్డ్ మాత్రం చెప్పాను, దాని డీటెయిల్ ఇంకా చెప్పలేదు నేను. ఆ డీటెయిల్స్లో ఉన్నాం. ఓకే, మళ్ళీ షార్ట్స్లో ఇన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా సార్ అన్నారు. మనకు క్లోజప్ షాట్, మీడియం షాట్, లాంగ్ షాట్ 3 ఉన్నాయని చెప్పాను. క్లోజప్లో మళ్ళీ 3 ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ క్లోజప్, బిగ్ క్లోజప్, క్లోజప్. ఎక్స్ట్రీమ్ క్లోజప్, బిగ్ క్లోజప్, క్లోజప్. మీడియం షాట్, మీడియం క్లోజప్, మీడియం షాట్, మీడియం లాంగ్ షాట్. మీడియం షాట్లో కూడా మీడియం క్లోజప్, మీడియం లాంగ్ షాట్, మీడియం షాట్. లాంగ్ షాట్లో లాంగ్ షాట్, వెరీ లాంగ్ షాట్, ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్. మీకు అర్థమైంది అనుకుంటాను. క్లోజప్లో 3, మీడియం షాట్లో 3, లాంగ్ షాట్లో 3. ఈ విధంగా షార్ట్స్లో కూడా మళ్ళీ ఇన్డెప్త్గా వెళ్తే, ఈ వేరియేషన్గా వెళ్తే మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. క్లోజ్అప్లో 3, మీడియం షాట్లో 3, లాంగ్ షాట్లో 3. గుర్తుపెట్టుకోండి. డెప్త్గా వెళ్ళిన కొద్దీ ఇలా ఉంటుంది. ఇక్కడ దాకా పెడితే చాకర్ షాట్ అంటారు. బిగ్ క్లోజ్అప్నే చాకర్ షాట్ అని కూడా అనవచ్చు. ఇంకా రకరకాలుగా ఉన్నాయి ఇంకా. కాబట్టి బేసిక్గా క్లోజ్, మిడ్, లాంగ్ అనే అందరికి కొత్త వాళ్ళకి నేర్పిస్తాము. మీరు ప్రొఫెషనల్గా ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే ఈ విషయం చెప్తాం.